నేను ప్రిపేర్ ఏమి అవ్వలేదు. సో చిన్న సాక్ష్యం చెప్తాను వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా ఉందని. సో నేను జూన్ 18న ఇక్కడ నుంచి బయలుదేరాను. 19th కాదు 20th ఎర్లీ మార్నింగ్ నేను అక్కడ చేరుకున్నాను ఆస్ట్రేలియా. సో అంతా కొత్త కొత్త ప్రపంచం, చుట్టుపక్కల ఎవరు తెలియదు, నాకంటూ ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. సో అంతా మళ్ళీ కొత్త నుంచి స్టార్ట్, న్యూ బిగినింగ్ మొత్తం అంతా. సో ఎత్తుక్కుంటూ ఇంటికి వెళ్ళాను. ఒక హౌస్ దొరికింది. ఆ ఇంట్లో ఒక 22 మంది ఉంటారు. 22 మంది ఉన్న ఇంట్లో నాది చివరి రూమ్ లో నాతో పాటు ఇంకొక ఇద్దరు షేరింగ్. సో నాకు అక్కడ ఏం తెలియదు. సో వెళ్ళిన రోజు అయితే అక్కడ మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వండి పెడతారు. సో ఫస్ట్ ఒక వారం పాటు నాకు వాళ్ళ దగ్గర ఎవరో ఒకరు నాకు వండి పెట్టేవారు, కూర్చొని తినేవాడిని. సో ఇంకా అట్లా అయ్యి మెల్లిమెల్లిగా బ్యాంక్ అకౌంట్ అని అదని టిఎఫ్ఎన్ అని ఇంకా నెల రోజుల వరకు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో ఆ డబ్బులు అయ్యేంత వరకు డాలర్ విలువ తెలియలేదు నాకు. మన ఇండియన్ రూపీ తగ్గింది, డాలర్ పెరిగింది అంటే ఆ విలువ తక్కువ అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళక చాలా ఎక్కువ అని తెలిసింది. సో ఇంకా ఖర్చు, తిరుగుళ్ళు, కొత్త ఫ్రెండ్స్, కాలేజ్, యూని అక్కడంతా ఎట్లంటే ఆల్మోస్ట్ ఒక 300 దేశాల నుంచి కలిసి ఉంటారు అనమాట యూనివర్సిటీలో. అందరూ రకరకాలైన లాంగ్వేజెస్. ఒకరికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చినోడికి వాడికి మన ఇంగ్లీష్ అర్థం కాదు, వాడి స్లాంగ్ వేరే ఉంటుంది, వాడి వ్యాస వేరే ఉంటుంది. సో కొత్త పద్ధతులు అలవాటు అవుతూ వచ్చాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలలు కింద మీద పడి ఒక రకంగా ఒక జాబ్ తెచ్చుకున్నా, ఉద్యోగం ఇచ్చింది. సో ఉద్యోగం వచ్చిన కొత్తలో నేను ఒక వేర్ హౌస్ లో బ్రెడ్ ప్యాకింగ్, బ్రెడ్స్ ఒక 3000 రకాల బ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. చిన్న కేక్ సైజ్ లో, కేక్ లోపల ఉన్న బ్రెడ్ నుంచి బన్ బ్రెడ్స్, పెద్దవి వినీగర్ బ్రెడ్స్ పెద్దవి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి 6-8 కేజీలు ఉంటాయి అది. సో 3 నెలల తర్వాత ఫస్ట్ జాబ్, అది వేర్ హౌస్ లో చాలా హై పే జాబ్ అనమాట. క్యాజువల్ చాలా హై పే జాబ్. సో జాబ్ వచ్చింది, దేవుని కృపను బట్టి మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అక్కడ, క్రిస్టియన్సే. కడప అబ్బాయి ఒక అబ్బాయి ఉండే. ఇంకా వీళ్ళతో ఇంకా అక్కడ నుంచి చర్చికి వెళ్ళడం మొదలు పెట్టిన. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత నుంచి నేను హిల్ సాంగ్ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అక్కడ. సో మనం సాంగ్స్ అన్ని వింటాం కదా, ఇంగ్లీష్ సాంగ్స్ వరకు వచ్చుంటే హిల్ సాంగ్స్ చాలా ఫేమస్ సాంగ్స్ అవి. సో ఆస్ట్రేలియాలో మెయిన్ బ్రాంచ్ అనమాట, మేమున్న ప్లేస్లో మెయిన్ బ్రాంచ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యూత్ కానీ, అక్కడ చర్చ్ కల్చర్ కానీ చాలా డిఫరెంట్ ఉంది. ఎంత డిఫరెంట్ అంటే ఒకే మెసేజ్ ఉంటుంది, పాటలు వర్షిప్ 1 hour ఉంటుంది, మెసేజ్ వచ్చి ఒక 30 minutes మెసేజ్ ఉంటుంది. అందరూ యూతే నడిపిస్తారు, పెద్దవాళ్ళు ఎవ్వరూ కనిపించారు ఎక్కువ స్టేజ్ పైన. సో కింద నుంచి గైడ్ చేయడమే, వాళ్ళు లీడ్ చేయడమే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అంతా పెద్దవాళ్ళు. సో చర్చ్ నడిపించే దగ్గర నుంచి యూత్ మీటింగ్, క్రిస్మస్, చిల్డ్రన్ మీటింగ్స్ అన్ని నడిపించేది అంతా యూత్. సో అక్కడ యూత్ ఎంత చెడిపోయి ఉన్నారో అంత బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. చర్చిలో యూత్ చూస్తే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ నేను ఉన్న ప్లేస్ ఎలాంటిదంటే గోల్డ్ కోస్ట్, అది కార్ ప్యారడైజ్ అంటారు అనమాట, కార్స్ ప్యారడైజ్ అని. సో వివిధ దేశాల నుంచి వస్తారు, అక్కడ కార్ షోలు అవుతుంటే రేసులు ఎక్కువ జరుగుతుంటాయి. సో అంతా ఫాస్ట్ గ్రోయింగ్ కల్చర్ అనమాట అక్కడ ఉన్న ప్లేస్ అంతా. సో చర్చ్ లో ఉండే యూత్ ఒక 90% మంచిగా కనిపిస్తారు. బయట కనిపించే యూత్, టీనేజర్స్ మర్డర్ చేసి వెళ్ళిపోయినా సరే వాడిని పట్టుకొని జైల్లో వేయరు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. సో టీనేజర్స్ చాలా డేంజరస్ అనమాట నిన్న ప్లేస్లో. నేను అక్కడికి వెళ్ళిన 4 రోజులకి నేను ఫస్ట్ టైం సారీ చెప్పడం నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ సారీ చెప్పింది ఒక 16 ఏళ్ళ అబ్బాయికి. వాడు నా కాలర్ పట్టుకొని, ట్రైన్లో ఒక 100 మంది ఉంటే కాలర్ పట్టుకొని లాగి మాట్లాడుతున్నాను. ఆయన చూసాను, ఏమనుకున్నా నవ్వుతూ సారీ చెప్పాను. అయినా కానీ నన్ను లాగి గోళ్ళన్నీ గీసుకున్నాయి, అలాగే తగ్గించుకొని మెల్లిగా. సో దేశం దాటి మన చుట్టుపక్కల మన అలవాటైన ప్లేస్ నుంచి దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది తగ్గించుకోవడం. నేను చాలా మాట్లాంటారు, ఇండియన్స్ అంటే చులకన, చాలా చులకన. ఎందుకంటే అది మనం చేసుకుంటాం, మనకి రూల్స్ ఉన్నాయి కానీ మనం పాటించాం.
మనకి కమాండ్మెంట్స్ ఉన్నాయి కానీ మనం పాటించాం. మనకి చట్టం ఉంది కానీ ఆ చట్టాన్ని మనం ఏ రోజు చదివిందో లేదు, ఎవరికి తెలియదేమో ఈ చట్టాలు కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళు అన్ని క్రమంగా ఉంటుంది, అన్ని క్రమం. ఒక ట్రాఫిక్ నీకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే, ఒక 10 కిలోమీటర్ల ట్రాఫిక్ ఉందంటే లైన్ దాటి బయటికి వెళ్ళదు. ఒక వెహికల్ లైన్ దాటి వెళ్ళిందా ₹1,00,000 ఫైన్ ఇంటికి వస్తుంది. అది కట్టకపోతే నీ కారు నిన్ను పట్టుకెళ్ళి జైల్లో పెడతాడు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ కమ్యూనిటీ అది. సో ఆ కమ్యూనిటీలో నాకు ఒక 8 నెలలు పట్టింది నాకు అలవాటు అవ్వడానికి. వాళ్ళ ఇంగ్లీష్ నాకు అలవాటు అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 8-9 నెలలు పట్టింది. సో ఫస్ట్ జాబ్ ఒక 6 నెలలు చేశాను. ఆ 6 నెలల తర్వాత నేను అది మానేయడం జరిగింది. వాళ్ళు క్యాజువల్స్ అందరినీ తీసేశారు. సో ఇండియన్స్ అంటే అక్కడ ఆస్ట్రేలియాలో ఫస్ట్ థింగ్ ఉండేది ఏంటంటే చాలా తక్కువ జాతి. ఇండియన్స్ అంటే తక్కువ వాళ్ళు, లైక్ వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళని ఎల్లగొట్టేయాలి, ఇంకా ఇట్లా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ 6 months లో నా ఉద్యోగం నుంచి తీస్తారు. ఇండియన్స్ ఒక 6 మందిని తీస్తారు, 6 మందిలో నేను ఒకటి. సో 6 నెలల తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 months నా దగ్గర కారు ఉండేది కాదు, డబ్బులు ఉండేవి కాదు, ఇంట్లో అడగలేదు. నాలుగు లీటర్ల పాలకాంతో నేను 2 వారాలు 2 weeks 4 లీటర్స్ పాలకాంతో 2 weeks. మార్నింగ్ లేచి ఒక గ్లాసు పాలు ఎవరి మీద పెట్టి తినేవాడిని ఇంట్లో పోయి చెప్పేవాడు కాదు ఈరోజు. సో ఇవన్నీ ఒక అనుభవం. నాకు ఏ రోజు కష్టం తెలియదు. ఇంట్లో ఎలా పెంచారంటే ఇంకా తెలిసింది అందరికీ, చిన్నప్పటి నుంచి ఉంటారు, ఏ రోజు దేనికి లోటు లేదు. చిన్నప్పటి నుంచి తిరగడానికి సైకిల్, బైక్ వస్తే బైక్, ఎండ పడితే కారు, బోర్ పడితే బయటికి. మా నాన్న ఏ ఊరన్నా వస్తున్నాడు. ఉన్నప్పుడు విలువ తెలియలేదు. ఇల్లు దాటి బయటికి వెళ్ళి ఒంటరిగా ఉంటే నీకోసం ఆలోచించుకోవడానికి కానీ నీకోసం ఏదైనా చేయడానికి కానీ టైం ఉంటుంది. సో ఆ 4 నెలలు నాకు ఏమీ లేని టైంలో మన దగ్గరికి వచ్చే ఒక అంకుల్ వాళ్ళ పిల్లలు మాతో పాటు ఉన్నారు. సో వాళ్ళు హెల్ప్ చేసేవారు నాకు గ్రాసరీస్ వాటిలో. సో దేవుడు ఏ రీతిగా కూడా నా చేయి వదిలిపెట్టలేదు. సో ఆ టైంలో ఒక పాట బాగా ఆదుకుంది అనమాట. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఆదుకున్న వారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. ఎలా స్టేట్లోకి వెళ్ళిపోయానంటే నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చాను, ఎందుకు అన్ని వదులుకొని ఎందుకు వచ్చాను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు, నీ ప్రణాళిక ఏంటి, నన్ను ఏదో దేనికి తీసుకొచ్చాదేమో అది మాట్లాడు. నాకు ఉద్యోగం లేదు, నాకు ఏం నేర్పిస్తున్నావు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. పిచ్చబెడతాం ఎక్కువ అయిపోయింది. నాకు నన్ను చూసేవారు లేడు, నన్ను క్వశ్చన్ చేసేవారు లేడు. ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎవరు, బాగున్నావా, లేవా, తిన్నావా, ఎప్పుడు అడిగినట్టు లేడు. సో నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ గుడ్డలు కూడా తీసుకుని ఊరి మీద తిరిగినట్టే. ఇల్లు తీసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు పట్టించుకునేవాడు ఉండడు. నీకు నువ్వే అన్ని సొంతగా నేర్చుకోవాలి, కల్చర్లో కలిసిపోవాలి, కష్టపడాలి. సో ఆ 4 నెలల తర్వాత నాకు ఒక హాలిడే పీరియడ్లో సైక్లింగ్ జాబ్ ఇచ్చారనమాట. ఆ జాబ్ ఎలాంటిదంటే అన్ని రోజులు డబ్బులు లేవు అని బాధపడిపోయాను. ఆ 4 నెలల తర్వాత 3 నెలల వరకు బేవత్సమైన డబ్బులు. ఒక వారం అయిపోతే వారానికి 2 లక్షలు ఉండేవి అకౌంట్, వారానికి. నెలకి 8 లక్షలు, నెలకి 10 లక్షలు పైన ఉండేది. ఆ డబ్బులు అక్కడికి అయిపోయాయి. ఇంటికి పంపిద్దామంటే నాకు ఉండేవాళ్ళు. సో ఆ 3 నెలలు ఎలా తయారైందంటే ఉద్యోగం లేదు, నాకేం లేదన్న బాధపోయి మండే నుంచి సండే నా జాబ్ డ్రైవింగ్ జాబ్ అనమాట. లైన్ సైకిల్స్ అని చెప్పి బ్యాటరీ సైకిల్స్ ఉంటాయి ఊరంతా. వాటిని చెక్ చేయడం, వాటి కండిషన్ చెక్ చేసి వాటి కోసం ఒక రిపోర్ట్ రాయాలి. పొద్దున 7 గంటలకు బయలుదేరిన నేను రాత్రి 8 గంటలకు వస్తాను. నా డ్రైవింగ్ జాబ్ అది
మండే నుంచి సండే ఒక్కరోజు హాలిడే ఉండదు. థర్స్డే ఒక్కరోజు 3 గంటలు హాఫ్ డే ఉంటుంది, హాఫ్ డే 3 గంటలు లీవ్. సో పొద్దున 7 నుంచి రాత్రి 8 దాకా కారు ఆగదు. ఎక్కడ నాకు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది, నేను తిరుగుతూనే ఉండాలి. ఈ జాబ్ వల్ల నాకు బ్యాక్ పెయిన్ రావడం, ఓవర్ వెయిట్ అయిపోయాను బాగా. 3 మంత్స్లో చాలా లేజీ అయిపోయాను. నాకు ఇంకా అదే నాకు ఈ మాట ఏదన్నా వస్తే ఆ లైఫ్ సైకిల్ ఎవరు ఉండేవాళ్ళు కదా, ఒక్కటే డ్రైవింగ్. సో ఎవరితో మాటలు ఉండేవి కాదు. సో చాలా సైలెంట్ లోన్లీ అనిపించేది నాకు. ఆ 3 మంత్స్ చాలా లోన్లీగా అనిపించేది. సో ఈ 3 మంత్స్ తర్వాత, ఈ 3 మంత్స్ అన్న సిచ్యువేషన్ ఏంటంటే, రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చిన తర్వాత నీకు వండి పెట్టడానికి అమ్మ ఎవరు ఉండరు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వే ఇంకా పడి కింద లేచి పడి వండుకోవడం, ఒక 3 రోజులు పెట్టుకోవడం. అదే సో ఇదే జరిగేది. ఈ రొటేషన్లో నాకు ఎలాగైపోయిందంటే, ఎవరితో మాటలు ఉండేవి కాదు, మాట్లాడేవాడిని కాదు, మమ్మీతో కూడా మాట్లాడేవాడిని కదా. 3 మంత్స్ చాలా తగ్గించేసాను ఎవరితో. వర్క్లో నాకు కెమెరా ఉంటుంది ఎదురుగా, ఫోన్ వాడకూడదు. ఫోన్ పట్టుకుంటే నాకు $80 ఫైన్ వెంటనే వస్తుంది. $80 అంటే ఆల్మోస్ట్ ₹5,000 ఫైన్. ఫోన్ ఒక్కసారి పట్టుకుంటే $80 ఫైన్ వస్తుంది అనమాట. సో అస్సలు ఫోన్ ఉండదు, ఏముండదు. మార్నింగ్ నుంచి నైట్ అదే తిరగడం, లొకేషన్లకు వెళ్ళడం, సైకిళ్ళు చూసుకోవడం, ఇదే. ఆ టైంలో నాకు ఎలాగంటే ఒక ఒంటరితనం, మాట్లాడేవాడు ఉండడు. ఇంటికి వెళ్ళేసరికి ఎవడి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఇంకా పడుకునేవారు. సో ఫస్ట్ ఆ 22 మంది ఉండే ఇంట్లో నుంచి బయటికి వచ్చి, సో ఐ స్టార్టెడ్ లివింగ్. నాకు ఒక రూమ్ తీసుకొని, సింగిల్ రూమ్, ఒక షేడ్ హౌస్లో ఉండడం స్టార్ట్ చేశాను. సో దేవుడు ఆ 3 మంత్స్ చాలా జాగ్రత్తగా, ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా, నాకు ఎటువంటి స్పీడింగ్ ఫైన్ కూడా రాకుండా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు 3 నెలలు. దాని తర్వాత స్టార్ట్ అయింది 8 నెలలు నాకు ఉద్యోగం లేదు. 8 నెలలు ఉద్యోగం లేదు. 8 నెలలు ఊబర్ చేసుకునేవాడిని. కార్లో డెలివరీ డ్రైవర్ అనమాట, స్విగ్గీ డ్రైవర్ నేను అక్కడ. సో ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చుకొని, వాడు ఒక $2 $3 టిప్ ఇచ్చుకుంటే, ఆ టిప్పులు దాచుకుంటే, వారానికి రెంట్ కట్టుకొని, ఇంకంతే. నాకు ప్రతిదీ వారానికే జీతం వస్తుంది, వారానికి రెంట్ కట్టుకోవాలి. ఏ వారం ఆ వారమే సరిపోతుంది. సో ఆ 8 నెలలు దట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అది నేను మొత్తం 3-4 స్టేట్స్లో చేసేవాడిని ఊబర్. గోల్డ్ కోస్ట్లో, బ్రిస్బేన్లో చేసేవాడిని, సన్షైన్ కోస్ట్లో, న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ దగ్గర చేసేవాడిని. సో నాకు ఎక్కడ ఏ ప్లేస్ నచ్చితే ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఒక 2-3 జతలు బ్యాగ్లో పెట్టుకొని ఊబర్ చేసుకోవడం, రాత్రి మంచిగా ఎక్కడన్నా పడుకోవడం, పార్క్లో ఎక్కడం, మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అవ్వడం, మళ్ళీ ఊబర్ చేసుకోవడం, ఇదే పని ఉండేది నాకు 8 నెలలు. సో ఆ 8 నెలల్లో స్టడీస్ దెబ్బతిన్నాయి గట్టిగా. స్టడీస్ ఫస్ట్ సెమిస్టర్ క్లియర్ అయింది, సెకండ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ పడ్డాయి. సెకండ్ సెమిస్టర్ నుంచి ఫీజు డబల్ పెంచేశాడు. సో ఫీజు బేర్ చేసుకోవడం కష్టమైంది. సో ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. మళ్ళీ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ నుంచి MBA తీసుకోవడం జరిగింది మళ్ళీ. సో MBA కొనసాగుతున్న టైంలో నాకు తెలుగు ఫెలోషిప్, నాకు ఈ 8 మంత్స్ తర్వాత ఐ గాట్ అ స్టేబుల్ జాబ్. ఒక లాటరీ స్టోర్లో నాకు జాబ్ వచ్చింది. సో లాటరీ స్టోర్లో నాకు మనుషులతో కమ్యూనికేషన్ అలవాటు అయింది మళ్ళీ. సో నాకు రోజుకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 3,000 నుంచి 5,000 మంది కస్టమర్స్ వస్తారు ఆ షాప్కి. సో 5,000 మంది ఒక్కొక్కటి అడుగుతాడు, వాడితో మాట్లాడాలి. ఫస్ట్ ఒక వారం కష్టమైంది, 2 వారాలు మెల్లిగా అలవాటు అయింది. సో ఇంకా 3 నెల రోజుల తర్వాత ఇంకా నేను సెటిల్ అయిపోయాను ఆ జాబ్లో. నాకు నచ్చింది, కల్చర్ బాగుంది అక్కడ. నేను వర్క్ చేసేది కూడా పామ్ బీచ్ అని చెప్పి, నేనుండే ప్లేస్ నుంచి అవుట్స్కట్స్, అక్కడ అంతా రిటైర్డ్ అయిపోయిన పీపుల్ ఉంటారు, ముసలి వాళ్ళంతా. సో నాకు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా 3,000 మంది వచ్చి అందరూ ముసలి వాళ్ళే. అందరూ 60 నుంచి 120 మధ్యలో. ఇక్కడ మనలాగా 70 ఏళ్ళకి 90 ఏళ్ళకి బకెట్ అన్నారు. అక్కడ మెల్లిగా 110 వరకు బతుకుతారు అందరూ. ప్రశాంతంగా ఉంటారు వాళ్ళంతా. అక్కడ తినే ఫుడ్ కానీ మంచిది, అన్ని హైజీన్, హై క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత నాకు TCF తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ వాళ్ళందరూ మంచి పరిచయం అయ్యారు. సో వేరే అక్కతో నేనే మాట్లాడి ఒక యూత్ మీటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి, సో యూత్ అందరినీ, స్టూడెంట్స్ అందరినీ కమ్యూనిటీలో గ్యాదర్ చేసి మా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి, సో మాకు ఒక 15-20 యూత్ గ్యాదర్ అయ్యారు. అందరు తెలుగు వాళ్ళు గ్యాదర్ అయ్యారు. సో ఈ ఇయర్ మార్చ్లో స్టార్ట్ చేసాం. అది మార్చ్ నుంచి ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్గా మంచిగా వెళ్తుంది యూత్ మీటింగ్.
మంత్లీ ఎప్పుడు సెకండ్ వీక్ సాటర్డే ఉంటుంది, సెకండ్ సాటర్డే. మంచిగా ఆ రోజు ఎట్లా అంటే యూత్ అందరు గ్యాదర్ అవుతాము, సాంగ్స్ ఉంటాయి, మంచిగా గేమ్స్ ఉంటాయి, బార్బిక్యూ ఉంటుంది. సో అందరం మనీ వేసుకుంటాం. అక్క వాళ్ళు ఉంటుంది అనమాట, గ్రేస్ అక్క అని చెప్పి, గ్రేస్ ఆంటీ వాళ్ళు అని చెప్పి మాకు హోస్ట్ చేశారు వాళ్ళు. సో చార్ల్స్ గ్రేస్ అని చెప్పి వీళ్ళు కాకినాడలో పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 400 కంపెనీలు ఉన్నాయి అన్నమాట. 400 కంపెనీలు 200 కంట్రీస్లో చేస్తున్నారు అనమాట. అతన్ని చూస్తే అసలు అలా కనిపించదు, తగ్గించుకొని ఉంటాడు. ఎంత తగ్గించుకొని ఉంటాడంటే మా ఇంటికి వచ్చి నన్ను ప్రేయర్ పిక్ చేసుకుని వెళ్తాడు. కార్ లేదు, పెట్రోల్ లేదు అంటే, అది కూడా ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి. సేమ్ సేమ్ నేను చెప్తాను, ఎవరేమనుకున్నా పర్లేదు కానీ, ఏరా మీ నాన్న అంతా కొండలు వేసుకుని వెళ్తుంటాడు, ఏరా మీ నాన్న అంతా అక్కడికి వెళ్ళి తిరుగుతుంటాడు, ఏరా మీ నాన్న పని లేదా పాట లేదా ఉంటుంది. దేవుని సేవ మా నాన్న మాట్లాడు. నేను యారగెంట్ గా ఉండేవాడు. నేను ఇలాగే చెప్పాను, మా నాన్న కోసం ఎవరు మాట్లాడుతుంది, మా నాన్న సేవ చేస్తున్నాడు, మా నాన్న సేవలో నేనే ఏమో చేయలేట్లేదు, నీకెందుకు అంతవరకే చెప్పొద్దు. మా నాన్న కోసం మా నాన్న దేవుడు చూస్తున్నాడు. సేమ్ అతనే, అలాంటినే నాకు మళ్ళీ ఆస్ట్రేలియాలో 20 కిలోమీటర్ల నుంచి వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకెళ్లి ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకి బాక్స్ ప్యాక్ చేసి పంపించాడు. వాళ్ళ కుటుంబాన్ని అసలు దేవుడు ఎందుకు దీవించాడంటే తగ్గించుకునడం వల్ల. ఏ రోజు 3 పిల్లలు 3 డాక్టర్లే, అది కూడా ఆస్ట్రేలియాలో పెద్ద డాక్టర్స్. సో ఇంకా మెల్లిమెల్లి ఒక్కొక్కరు పరిచయాలు పెంచుకుంటూ వచ్చాను. ఇంకా బ్యాస్ట్ టోటల్గా ఎట్లా అంటే, నాకు ఒక బిలియనర్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాడికున్న ఆస్తి దాదాపు 8,000 కోట్లు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 8,000 కోట్లు. వాడు ఎలా అంటే, మా ఇంటి వైపు వచ్చిన ప్రతిసారి నన్ను పిక్ చేసుకొని ఐస్ క్రీమ్ పట్టుకెళ్తారు అనమాట. పోర్షే కార్ వేసుకొని వస్తాడు, 2 కోట్ల 3 కోట్ల కార్ అది. ఆ కార్ వేసుకొని వచ్చి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తాము, జ్యూస్ తాగుతాము, తిరుగుతాము. తిరిగిన తర్వాత షాపింగ్ అంటాడు. ఈ రోజు వరకు వాడి చేతితో ఒక్కటి కొనిపించుకోలేదు నేను. వాడు అంటాడు, నీకు కార్ కావాలా, నీకు కొత్త కార్ కావాలి, ఏం కావాలి, జాబ్ కావాలి, నాకు ఏది వద్దు, నా దేవుడు చూసుకుంటాడు, నాకు ఏది వద్దు. ఏ రోజు ఆశించలేదు, ఏ రోజు ఒక చేయి చాపలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న ఫస్ట్ పదం సారీ. నువ్వు తప్పు చేయకపో, నా తప్పు ఉంది, నన్ను క్షమించు అంటే ఎప్పుడైనా క్షమించాల్సిందే. సారీ అన్న పదం నేర్చుకోండి అందరూ, బాయ్స్ అందరూ నేర్చుకోవాలి. రేపు పొద్దున అది కష్టం. జీవితంలో పైకి ఎదగాలంటే ఒక మెట్టు దిగాల్సిందే. ఎక్కడ దిగాలో అక్కడ నేర్చుకో, ఎక్కడ ఎదగాలో దేవుడు తీసుకెళ్తాడు. ఈ రోజుల్లో దేవుడు వదలలేదు. నేనే ప్రత్యక్ష సాక్షిని. 2 సంవత్సరాలు వెళ్ళాను, వచ్చాను, నాకంటే అక్కడ ఫ్యామిలీ కూడా లేరు అక్కడ. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక 10 మంది నన్ను డ్రాప్ చేయడానికి వచ్చి వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచి వెళ్ళిపోతున్నానని చెప్పి ఫేర్వెల్ పార్టీ పెట్టించి 2 రోజుల ముందు ఇప్పుడు పంపించాను. జస్ట్ సంవత్సరంలో. అది దేవుడు ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్తాడో, ఎక్కడ దాకా తీసుకెళ్తాడో నేను రెడీగా ఉన్నాను. లెట్స్ సీ, లైక్ దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో. నేనైతే ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాను. ఖచ్చితంగా నేను అదే నేర్చుకున్నా, అదే చెప్తాను కూడా బయటికి. సో థ్యాంక్ యూ. చిన్న సాక్షిని దేవుడు దీవించను.